నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని మొదటి చాప్టర్ యూరోపియన్ల రాకకు సంబంధించిన అంశాలను పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు నేర్చుకున్నాము. ఈ పార్ట్ 11లో ఆధునిక భారతదేశ చరిత్రలోని రెండవ చాప్టర్ భారతదేశ ఆక్రమణలో ఆంగ్లో కర్ణాటక్ యుద్ధాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆంగ్లో కర్ణాటక్ యుద్ధాలు. భారతదేశంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆంగ్లో కర్ణాటక్ యుద్ధాలు. మొత్తం ఎన్ని ఆంగ్లో కర్ణాటక్ యుద్ధాలు జరిగాయి? 3. మొత్తం ఎన్ని ఆంగ్లో కర్ణాటక్ యుద్ధాలు జరిగాయి? 3. కర్ణాటక్ రాజ్యమును స్థాపించినది ఎవరు? సాదతుల్లా ఖాన్. కర్ణాటక్ రాజ్యమును స్థాపించినది ఎవరు? సాదతుల్లా ఖాన్. సాదతుల్లా ఖాన్ తరువాత నవాబు ఎవరు? దోస్త్ అలీ. సాదతుల్లా ఖాన్ తరువాత నవాబు ఎవరు? దోస్త్ అలీ. అన్వరుద్దీన్ కాలంలో ఏ కర్ణాటక్ యుద్ధాలు జరిగాయి? మొదటి రెండవ కర్ణాటక్ యుద్ధాలు. అన్వరుద్దీన్ కాలంలో ఏ కర్ణాటక్ యుద్ధాలు జరిగాయి? మొదటి రెండవ కర్ణాటక్ యుద్ధాలు. మొదటి కర్ణాటక్ యుద్ధం. మొదటి కర్ణాటక్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746-48. మొదటి ఆంగ్లో కర్ణాటక్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746-48లో. భారతదేశంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక్ యుద్ధం ఆరంభం కావడానికి కారణం ఏమిటి? ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య మొదటి ఆంగ్లో కర్ణాటక్ యుద్ధం ఆరంభం కావడానికి కారణం ఏమిటి? ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. మొదటి ఆంగ్లో కర్ణాటక్ యుద్ధ సమయంలో బ్రిటిష్ జనరల్ బార్నెట్, ఫ్రెంచ్ జనరల్ డూప్లే. మొదటి ఆంగ్లో కర్ణాటక్ యుద్ధంలో బ్రిటిష్ జనరల్ బార్నెట్, ఫ్రెంచ్ జనరల్ డూప్లే. ఫ్రెంచ్ జనరల్ డూప్లే మారిషస్ నుండి బోర్డినాయిస్ ను భారతదేశానికి పిలిపించి ఏ బ్రిటిష్ స్థావరాన్ని ఆక్రమించాడు? మద్రాస్. ఫ్రెంచ్ జనరల్ డూప్లే మారిషస్ నుండి బోర్డినాయిస్ ను భారతదేశానికి పిలిపించి ఏ బ్రిటిష్ స్థావరాన్ని ఆక్రమించాడు? మద్రాస్. బోర్డినాయిస్ ఎవరి వద్ద లంచం తీసుకుని మద్రాసును అప్పగించాడు? బ్రిటిష్. బోర్డినాయిస్ ఎవరి వద్ద లంచం తీసుకుని మద్రాసును అప్పగించాడు? బ్రిటిష్. డూప్లే కర్ణాటక్ నవాబు అన్వరుద్దీన్ సహాయంతో ఏ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించాడు? మద్రాస్. డూప్లే కర్ణాటక్ నవాబు అన్వరుద్దీన్ సహాయంతో ఏ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించాడు? మద్రాస్. డూప్లే, అన్వరుద్దీన్ మధ్య ఒప్పందం విఫలమైనందున వీరి మధ్య జరిగిన యుద్ధం ఏది? సెయింట్ థోమ్ లేదా అడయార్ యుద్ధం. డూప్లే, అన్వరుద్దీన్ మధ్య ఒప్పందం విఫలమైనందున వీరి మధ్య జరిగిన యుద్ధం ఏది? సెయింట్ థోమ్స్ లేదా అడయార్ యుద్ధం. అడయార్ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? అన్వరుద్దీన్. అడయార్ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? అన్వరుద్దీన్. మొదటి కర్ణాటక్ యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఆక్సిలా చాపల్ సంధి. మొదటి కర్ణాటక్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆక్సిలా చాపల్ సంధి. ఆక్సిలా చాపల్ సంధి ప్రకారం మద్రాస్ ఎవరికి ఇవ్వబడింది? బ్రిటిష్ వారికి. ఆక్సిలా చాపల్ సంధి ప్రకారం మద్రాస్ ఎవరికి ఇవ్వబడింది? బ్రిటిష్ వారికి. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.